ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్పాడు వాళ్ళకు కూడా? రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తానన్నాడు, పదవి విరమణ వయసు పెంచుతానన్నాడు, బీమా సౌకర్యం కల్పిస్తానన్నాడు, జీతాలు పెంచుతామన్నాడు, మట్టి ఖర్చుల కింద 20,000 ఇస్తామన్నాడు, మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ఇప్పటి వరకు వారి గురించి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. వీటి వైఫల్యాలకు సంబంధించి ఇదొకటే కాదు, వాలంటీర్ల పరిస్థితి ఎంత దిక్కుమాలిన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడంటే వాలంటీర్లకు సంబంధించి అన్యాయం అనిపిస్తుంది నిజంగా. అసలు వాలంటీర్లను అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ అసెంబ్లీలో చెప్తాడు, ఆగస్టు 2023 అంటే మా హయాంలోనే ఆగస్టులోనే 2023లోనే వాలంటీర్ వ్యవస్థను మేము తీసేసినామని చెప్పి. అది ఒకసారి చూపించి, లెటర్ ఉందా? లెటర్ పెట్టండి ఒకసారి. అది అసెంబ్లీలో ఈ లెటర్. ప్రస్తుతం వాలంటీర్లు ఎవరు పనిచేయడం లేదు, 2023 ఆగస్టు నుండే వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. మళ్ళా ఏమంటాడు? ప్రశ్న, వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల చేసిన నిధులు మొత్తం ఎంత అంటే ఈ సంవత్సరం ఎంత విడుదల చేసినారనేది రెండో ప్రశ్న. 277 కోట్లు అంటాడు. అంటే ఈ సంవత్సరం కూడా 277 కోట్లు రిలీజ్ చేశామంటాడు. కరెక్టే కదా? ఆయన ముఖ్యమంత్రి కాకమునిపే, ఆయన ప్రభుత్వం రాకమునిపే ఏప్రిల్ మేలో వాళ్ళ జీతాలు అందినాయి. అంటే అది ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా, ఈ సంవత్సరం ఇచ్చినట్టే కదా. ఏప్రిల్ మే జీతాలు ఇచ్చినారంటే ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా. ఈయన ముఖ్యమంత్రి కాల, వాళ్ళ అదృష్టం కొద్దీ అప్పటికి. కానీ ఈ సంవత్సరంలో జీతాలు ఇచ్చినట్టే కదా. మరి వారి గౌరవ వేతనం పెంచడానికి ఏదైనా ప్రతిపాదన ఉందా అని అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంట. ఎన్నికలప్పుడు ఏమన్నాడు? 5,000 కాదు మీకు ఇచ్చేది, నేను 10,000 ఇస్తాను అన్నాడు. అసలు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి చెప్తా. వాలంటీర్ వ్యవస్థ జీతభత్యాలకు సంబంధించి మన 5 సంవత్సరాలలో ఎంతెంత ఇచ్చినాము అనేది ఆ టేబుల్ చూపిస్తూ ఉందో. అక్టోబర్ 2 అంటే 2019 అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసినామంటే హాఫ్ ఇయర్. మనం వచ్చిన తర్వాత మనం ఏప్రిల్ నుంచి సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మనం జూన్లో మన ప్రమాణ స్వీకారం చేసినాం. అక్టోబర్ 2వ తారీఖున ఈ ప్రోగ్రామ్ వాలంటీర్ల వ్యవస్థ లాంచ్ చేసినాం. అంటే సగం సంవత్సరం 2019 6 months తర్వాత స్టార్ట్ అయింది. సో 2019-20 755 కోట్లు, 2020-21లో 1546 కోట్లు, 2021-22లో 1543 కోట్లు, 2022-23లో 1592 కోట్లు, 2023-24లో 1614 కోట్లు జీతాలు ఇచ్చినటివి. చివరికి 2024-25లో అంటే ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక మునుపు కూడా అంతవరకు కూడా 277 కోట్లు ఇచ్చినాం. నేను అడుగుతా ఉన్నాను, ఈ మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. ఈ మనిషి అంటాడు 2023 ఆగస్టు నుంచే, మళ్ళీ అది కూడా ఏంది మా మీదే, అది కూడా బండేయడానికి ప్రయత్నం. 2023 ఆగస్టు నుంచే వాలంటీర్ వ్యవస్థ లేదంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఏదైనా కానీ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం అయినా కూడా జీతాలు ఇవ్వాలి అని అంటే బడ్జెట్ అప్రూవల్ లేకుండా ఇవ్వగలుగుతారా? ఎవరికైనా జీతం గవర్నమెంట్లో ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఎవరైనా కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా జీతాలు ఇవ్వగలుగుతారా? హెడ్ ఆఫ్ అకౌంట్ లేదంటాడు. అయ్యా చంద్రబాబు, హెడ్ ఆఫ్ అకౌంట్ 2515 మేజర్ హెడ్, 198 మైనర్ హెడ్, 52 సబార్డినేట్ హెడ్, 290 డీటెయిల్డ్ హెడ్, 293 ఆబ్జెక్ట్ హెడ్. ఎన్ని వాలంటీర్లకు సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్స్ లేవని ఎట్టు చెప్తున్నావు? ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తూ ఉంటే ఈ హెడ్ల కింద మేజర్ హెడ్, మైనర్ హెడ్, సబార్డినేట్ హెడ్, డీటెయిల్డ్ హెడ్, ఆబ్జెక్ట్ హెడ్, ఇన్ని నెంబర్లు పెట్టి ప్రతి సంవత్సరం జీతాలు ఇస్తూ ఉంటే, ఫైనాన్స్ కాంకరెన్స్తో ఇస్తూ ఉంటే, బడ్జెట్లో ప్రతిపాదించి ఇస్తూ ఉంటే, బడ్జెట్ అప్రూవల్తో, ఫైనాన్స్ కాంకరెన్స్తో, హెడ్ ఆఫ్ అకౌంట్ పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి ఇస్తూ ఉంటే, చివరికి వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇస్తూ ఉన్నా కూడా ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎగరగొట్టి ఇన్నిన్ని అబద్ధాలు దుష్ప్రచారం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం.